హలో డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. హలో నాన్న. ప్రీవియస్ వీడియోలో మీరు అంటే ఒకే ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు ఉన్నప్పుడు రాంగ్ వైబ్రేషన్స్లో కనుక నంబర్ ఉంటే నేమ్ ఉంటే ఏ విధంగా ఉంటుందని మాట్లాడుకున్నాము. ఒకే ఇంట్లో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కూడా ఉంటారు. యూజువల్గా జరిగేటువంటి గొడవలు అంటే కామన్గా మనకు తెలిసిపోతాయి. వాళ్ళ ప్రేమలు ఉండొచ్చు, లేదంటే వాళ్ళకి మీద వాళ్ళకి ఉండేటువంటి అఫెక్షన్ వాటి వల్ల కొంతమంది ఇది చేసుకుంటూ ఉంటారు. ఎవరు కోపం వచ్చినా కొంతమంది సర్దుకుంటారు, కొంతమంది గొడవలకి ఎక్కువ వెళ్ళిపోతుంటారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఆ ఏజ్ పెరిగిన కొద్దీ కూడా కొంతమందికి అలా పెరుగుతూ వస్తూ ఉంటుంది. పేరులో ఎలాంటి రాంగ్ వైబ్రేషన్స్ ఉండటం వల్ల ఆ విధంగా జరిగే అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ ఇలాంటి విషయాలు తెలుసుకోవాలనుకున్నప్పుడు మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి అసలు? సో నన్ను అప్రోచ్ అవ్వాలనుకున్న వాళ్ళు ఫస్ట్ ఒక్కసారి మీ పేరులో బలం ఎంత ఉందో చెక్ చేసుకోండి. మీ పేరులో బలం బాగుంటే నా అపాయింట్మెంట్ అవసరం లేదు. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ నాకు వాట్సాప్ చేయండి. సో నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9966000317 9966000317. సెకండ్ నంబర్ 9951197198 9951197198. సో చాలా మంచి ప్రశ్న అడిగారు. ఇది కామన్గా ఉండేదే నాన్న. బ్రదర్ అండ్ సిస్టర్ సో కాన్ఫ్లిక్ట్స్, సో గ్యాప్ రావడం. అండ్ యూజువల్గా ఎలా ఉంటుందంటే బ్రదర్ జేతో ఉండి సిస్టర్ ఎస్తో ఉంటే దే హ్యావ్ ప్రాపర్టీ ప్రాబ్లమ్స్, ఆస్తి తగాదాలు. సో చాలామంది మన స్టేట్లోనే పెద్ద పెద్ద సెలబ్రిటీస్ జేతో ఉన్నవాళ్ళు, ఎస్తో ఉన్న వాళ్ళ మధ్యలో ప్రాపర్టీ డిస్ప్యూట్స్. ఆ డిస్ప్యూట్స్ ఎలా ఉంటాయంటే ఇంటి వరకే ఉండవు, రోడ్లోకి వచ్చేస్తాయి, కోర్టు కేసులకు వెళ్తాయి. సో ఇది రోజుకి గ్యాప్స్ వచ్చేస్తాయి, మొహాలు చూసుకోలేనంత గ్యాప్స్. సో యూజువల్గా సేమ్ లెటర్ పవర్, జే అన్న 1, ఎస్ అన్న 1, జే కూడా లీడరే, ఎస్ కూడా లీడరే. ఇక్కడ ఈ 2 సింహాలు ఒకే ఇంట్లో ఉంటున్నాయి. సో ఇక్కడ ఒక ఇంట్లో ఒక సింహమే, ఈ ఊరికి ఒక సింహమే. సో ఇది సరిపోదు. సో 2 కూడా ఫైటింగ్ స్పిరిట్ ఉన్న లెటర్స్ జే అండ్ ఎస్. అదేవిధంగా లెటర్ ఎస్ అండ్ ఎస్, ఎస్తో బ్రదర్ ఉన్నాడు, ఎస్తో సిస్టర్ ఉన్నా కూడా దే విల్ హావ్ కాన్ఫ్లిక్ట్స్. అండ్ ఏ అండ్ వి, బ్రదర్ ఏతో ఉన్నాడు, సిస్టర్ వితో ఉన్నా దే విల్ హ్యావ్ లాట్ ఆఫ్ మిస్అండర్స్టాండింగ్స్. అంటే వీళ్ళకున్న మనస్పర్ధల్ని పక్క వాళ్ళు ఇంకా నిప్పు పెట్టి పెద్ద చేసేస్తారు. వీళ్ళు ఇంకా దగ్గరికి పోలేరు. నువ్వు ఇలా అన్నావా అని అడిగే ఆ ఛాన్స్ ఇవ్వరు. మధ్యలో ఉండేవాళ్ళు మీడియేటర్స్, దే పుట్ ఫైర్, దే పుట్ ఆయిల్. సో మంట మండిచ్చేస్తారు, వీళ్ళు రగిలిపోతుంటారు. అదేవిధంగా ఏ లెటర్, పి లెటర్ కూడా, ఏ లెటర్తో సిస్టర్ ఉన్నా, పి లెటర్తో బ్రదర్ ఉన్నా హైయెస్ట్ కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి. సో లెటర్ ఎస్, వి కూడా, లెటర్ ఎస్ అండ్ వి కూడా ఎలా ఉంటారంటే ఒకరు చంపుకునే స్టేజ్ వరకు కూడా బ్రదర్ అండ్ సిస్టర్. మెయిన్గా ఎలా ఉంటుందంటే నేచర్ ఆఫ్ ఎస్ ఇస్ 3 అండ్ నేచర్ ఆఫ్ వి ఇస్ 6. ఎస్ ఇస్ దేవతలు, 6 ఇస్ రాక్షసులు. పుట్టుకతోనే వీళ్ళకి పడదు, బట్ ఒక ఏజ్ వచ్చే వరకు అంచుకొని ఉంటారు వీటిని. ఒక ఏజ్ ఫ్రీ అయిపోయి మ్యారేజ్ అయిపోయినాక వీళ్ళు ఇష్టానుసారం ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోవడం, ఛాన్స్ దొరికితే ఒకరి బంధువుల ముందు ఇంకోరు అవమానించుకోవడం, ఎత్తులు పై ఎత్తులు. సో ఈ ఎస్వి ద కాన్ఫ్లిక్ట్ విల్ నాట్ ఎండ్ నాన్న అన్లెస్ ద స్పెల్లింగ్ ఇస్ కరెక్టెడ్. వీళ్ళు ఒకరిని చంపుకునే వరకు కోర్టు కేసులకి, లిటిగేషన్స్కి, ఒకరి భూములు ఒకరు నాశనం చేయడానికి మ్యాక్సిమం ప్రయత్నాలు చేస్తారు. సో మోస్ట్ కాన్ఫ్లిక్ట్ లెటర్స్ ఇవి. సో ఎస్ అండ్ ఎస్, జే అండ్ ఎస్, ఎస్ అండ్ వి, ఏ అండ్ పి, ఎస్ వి, మోస్ట్ డేంజరస్ కాంబినేషన్స్. అదేవిధంగా బ్రదర్ 1లో పుట్టి సిస్టర్ 6లో పుట్టిన, బ్రదర్ 3లో పుట్టి సిస్టర్ 6లో పుట్టిన పుట్టుకలు, ఈ పుట్టుకలు కూడా నిప్పు పెట్టేస్తాయి. సో 3 దేవతలు, 6 రాక్షసులు, అన్వాంటెడ్ కోరల్స్ ఏమీ ఉండదు. బట్ అంటే కొంతమంది ఆస్తి కోసం కొట్లాడుకుంటే అర్థం ఉంది, కొంతమందికి ఆస్తులు ఉండవు, ఏమి ఉండవు, కొట్లాట్లు మాత్రమే ఉంటాయి. ఏమి లేకపోయినా పగలు, ప్రతీకారాలు, ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద, ఈ ఇంటి మీద కాకి ఆ ఇంటి మీద వాడకుందనుకొని కొట్లాడతారు. సో ఇవన్నీ కూడా మనం చాలా చూసాం నాన్న. ఇవి చూసి ఎవరైతే ఒకరు మంచి మనసుతో ముందుకు వచ్చి నాకు మా సిస్టర్ కావాలి లేదా మా బ్రదర్ కావాలి అని వచ్చినప్పుడు మేము కరెక్షన్స్ చేసినాక వితిన్ ఫ్యూ మంత్స్ ఆ కోపాలు తాపాలన్నీ కరిగిపోయి మళ్ళీ వాళ్ళు మంచి మనసుతో దగ్గర అయ్యి మళ్ళీ మంచి
బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్స్తో ముందుకు వెళ్ళిన వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. అంటే విడిపోయిన సిద్ధమైన జంటలు భార్యాభర్తలను కూడా 70,000 పైన జంటలు కలిపాం ఒక లెటర్ మార్పులతో. గ్రేట్ సార్. ఎనీవే సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. థ్యాంక్ యూ నాన్న. సో చూశారు కదండి వీడియో. మీ పేరు బలం ఎలా ఉందో తెలుసుకోవాలి అనుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే సరిపోతుంది. స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. విజయవాడ కోసం అపాయింట్మెంట్ కోసం అయితే 9703335056 అండ్ గుంటూరు అపాయింట్మెంట్ కోసం 9392426726 అండ్ విశాఖపట్నం అపాయింట్మెంట్ కోసం 9966000317 ఈ నెంబర్కి కాల్ చేస్తే సరిపోతుంది. అండ్ హైదరాబాద్లో అయితే 9133789199 ఈ నెంబర్కి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే సరిపోతుంది. అండ్ కర్నూలుకి వచ్చేటప్పటికి 9966000317 సో ఈ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే సరిపోతుంది. తిరుపతికి 8688157777 ఈ నెంబర్స్కి కనుక మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు హైదరాబాద్ అయితే మణికొండలో అందుబాటులో ఉంటారు. ఎవరైనా సరే మీరు డైరెక్ట్గా విజిట్ చేయాలి అనుకుంటే ఆఫీస్కి ఆ విధంగా సరే మీరు హైదరాబాద్ మణికొండ ఆఫీస్లో విజిట్ చేయొచ్చు. సో ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.